నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆదివారం. నేను ఈ క్వెషన్స్‌కి అందరికి ఆన్సర్ చెప్తాను. క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తారా సార్ నిజంగా? చాలా క్వెషన్స్ ఉన్నాయి సార్. టాటా కన్సర్న్స్‌లో ఉన్న వెండి నీ దగ్గర ఉంచుకో. అదే నేను అడుగుతాను సార్. వెండి ఉంచుకో. ఏంటంటే క్వెషన్స్ ఉన్నాయి అడగొచ్చారా? వెండి కావాలా వద్దా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఏసి ఎంత మైండ్ చేస్తున్నారు సార్. సో, వెండి గురించి మాట్లాడు. చాలా క్వెషన్స్ ఉంటేవి. క్వెషన్స్ ఏమో నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను అడుగుతాను. ఇది మళ్ళా మంచిగా డీటెయిల్‌గా మనీ మాటల్లో మాట్లాడదాం. ఇవాళ వెండి కొనండి, వెండి కొనండి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా రీల్స్ ఉన్నాయి. అది చూస్తున్నప్పుడు ఒక సైడు సిల్వర్ జలక ప్రైస్ ఏమో 37% ఒక మాసంలో పెరిగింది. నేను ఒకటి చెప్తానా? ఎవరైతే లెసన్స్ నేర్చుకోలేదో, ఎక్కడి నుంచి హిస్టరీ నుంచి తెలుసుకోదో వాళ్ళు మళ్ళీ ఆ బాధలు పడవలసి వస్తుంది. మీ తలక హిస్టరీ నుంచి దాన్ని మీరు పాఠాలు నేర్చుకోలేదంటే ఆ తప్పు మళ్ళీ మీరు చేస్తారు. అది మీరు వాల్యూ ఇవ్వాల్సిందే. అదున్న సిల్వర్ ఈ రోజుల్లో ఉన్న రేట్ అది. అదే కారణం. అదవుతున్నది ఆన్సర్. సార్ మీరు ఇప్పుడేమో ఒక కథలాగా చెప్పేశారు సార్. ఒక సూపర్‌గా చెప్పేశారు. ఇది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటుంది సార్. ఏం జరిగింది? 1979లో ఒక డ్రాయ్ కౌన్సేమో వెండి $6 ఉంటుంది. $6 ఉంటుంది. ఒక పౌండ్ ఆఫ్ సిల్వర్. 30 గ్రాముల సిల్వర్ 6 నుండి $6.50 ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఒక ఫెన్సీలోని హంట్ బ్రదర్స్ అని ఇద్దరు ప్రపంచంలో ఉన్న అన్ని షేర్లని కార్నర్ చేయాలని కార్నర్ చేసి 1980లోని $49.91 ఫ్రాన్స్‌కు తీసుకొని వెళ్ళారు. 6 నుంచి 49.50 తీసుకెళ్లారు. అంటే 49.5 ఆ రికార్డ్ ఇంకా లాగలేదు. రైటా? అప్పుడు పడుతున్న సిల్వర్ మళ్ళీ $4 ఒక ఔన్స్ పడింది. తక్కని పో అంటే 90% పడిపోయింది. $50 నుంచి $5. $50 నుంచి $4.50కి. 49.5 చెప్పా. అందుకే 50, 4.5 అని చెప్పి నేను 5 అని రౌండ్ చేశాను సార్. దాని రౌండ్ తెచ్చుకోండి 5. 50 నుంచి 5కి వచ్చింది. 90% ఖాళీ అయిపోయింది. దీంతో 45 ఇయర్స్ తర్వాత ఆ రికార్డే ఇప్పుడు కట్ అవుతుంది. అంటే హుషారని చెప్తున్నారు సార్ మీరు? అవాళ $200 ఉన్న డాలర్ గోల్డ్ ఇవాళ 4000కి వచ్చేసింది. ఓకే. అండర్‌స్టూడ్. మీకు అర్థమైందని ఒక కమెంట్‌లో ఇయ్యండి. సిల్వర్ కొనాలా లేదని మీకేమో కరెక్ట్‌గా చెప్పేశారు. $50 నుంచి $5 ఇవాళ ఒక పీక్‌లో ఉంది సార్. ప్రైస్ రేంజ్‌లో చెప్పానంటే $187 ఉన్నది ఒక గ్రామ్. సెప్టెంబర్ 1వ తారీఖేమో $136. అక్టోబర్ 13వ తేదీ $186. 37% పెరిగింది. 37% రిటర్న్ వచ్చింది ఒక మంత్‌లోనే. 90% ఒకే టైంలో పడింది కదా! 6 నుంచి 90% ఒకే సంవత్సరంలో పెరిగింది. పెరిగిన దానికన్నా తగ్గిపోయింది ఆటోమేటిక్‌గా. నేను $6 పెంచాను. $50కి వెళ్ళాను. మళ్ళీ $50 నుంచి $5కి వచ్చాను. సార్ అప్పుడు ఇదే అవుతే ఇదేంటి? సార్ మీరు చెప్పిన దానికి నేను ఇంటర్ప్రెట్ చేసి చెప్తున్నాను సార్. అప్పుడు ఏంటవుతుందంటే మీరు ఓపెన్‌గా చెప్పడం లేదు. హింట్ ఇస్తున్నారు. నేను కూడా ఓపెన్‌గా చెప్పడం లేదు. సో, ఈ లెక్కలో 37% అది ఏ పర్సెంటేజ్? 90% ఎక్కువ 37 ఎక్కువ? 90 అవర్స్. కరెక్ట్. 90 ఎక్కువ. 900% పడిందంటే 186 నుంచి 37% ఏ పర్సెంటేజు? మళ్ళీ $9, $10కి వెళ్ళిపోతుంది సార్. ₹25, ₹30. అంత పేరపున్న ₹30, ₹40కి వెళ్ళొచ్చు కదా! ఓకే. మీరు చెప్పిన $50 నుంచి $5కి వచ్చిందని ఎన్ని రోజుల్లో జరిగింది సార్? ఎన్ని రోజుల్లో జరిగింది సార్? 1.5 ఇయర్, 1 ఇయర్‌లో జరిగిందది. అంటే 79 నుంచి 80లోని. 80 నుంచి 82 బిగినింగ్‌లోని. సార్ అది ఒక పులి మీద ఎక్కి ఎరుగడుతున్నందుకు భయంగా ఉంది సార్. సిల్వర్ అవుతుంది కరెన్సీ కాదు. గోల్డ్ అవుతుంది కరెన్సీ. ఏది కరెన్సీ కాదంటే మీకేం చెప్పాలి? ఏది లెగ్ స్పిన్నర్, ఏది గుగ్లియర్ మీకు తెలియాలి. మీరు లెగ్ స్పిన్నర్‌కి వచ్చి గుగ్లీలాగా ఆడారంటే అవుట్ అయి వికెట్ వెళ్ళిపోతారు. చిన్న గోల్డ్ కడ టైటన్ అండ్ తంగమే అందరని ఇప్పుడే కొనుక్కున్నారు. ఎవరి దగ్గర 50-60 కొట్లు ఉన్నాయో, షాప్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయడం అవ్వదు. కింద జీరో చేసి కొన్నప్పుడే ఇలాగే దొరుకుతుంది. ఇది అవుతుంది కదా యాక్చువల్ రేట్ ఆఫ్ గోల్డ్. అంటే మీరు చెప్పిన న్యూస్ నాకేం చెప్తుందంటే, ఆ న్యూస్ ఎవరు ఇచ్చారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గోల్డ్ రేట్ ఏమో 11,425 కాదు. గోల్డ్ రేట్ 11,625. ఈ రోజు మార్కెట్ ప్రైస్. ఇవాళ క్యాథరిన్ రోడ్‌లో ఒక షాప్ ఉంది.
అక్కడ వెళ్ళి ఇచ్చారంటే పాత గోల్డ్ ఇచ్చారే ₹300 ప్రీమియం. సైన్స్ కూడా అదే చేస్తున్నారు కదా! కనీసం ప్రీమియం ఇస్తున్నా అంటే ప్రీమియం ఇస్తున్నారు నాకు తెలియడం నో లేదు సార్. ప్రీమియం. ఓకే. 9 క్యారెట్ గోల్డ్ ఇచ్చినా కూడా మీరు ఇయ్యండి మేము కొంటాం అని ఇప్పుడు ఏం అంటున్నారు. చెప్తున్నారంటే మీరు పాత గోల్డ్ కొనుక్కుని వెళ్ళారంటే మీకు ఈ గోల్డ్ రేట్‌లో ₹300 ఎక్స్‌ట్రా ఇచ్చేది. మీరు ఏదైనా గోల్డ్ కొనుక్కోండి. మీరు చెప్పిన గోల్డ్ బాల్ ప్రీమియం ఇక్కడే వర్కౌట్ అవుతుందని అర్థం. ₹300 ఈదర్ అంటే మీరు ₹300 ఎక్స్‌ట్రా ఇవ్వాలని అర్థం. ఎందుకు ఇస్తారని జ్యువెలరీ ఎందుకు ఇస్తున్నారు మీకు? సార్ గోల్డ్ కన్నా ఇంట్రిన్సిక్ వాల్యూ లేదా? ఎందుకు ఈ సందేహం వస్తుందంటే ఇంత గోల్డ్ ఉంచినా గోల్డ్ వల్లే ₹300 ఇంట్రిన్సిక్ వాల్యూ అంత ఉంది బాస్. ఈ గోల్డ్ ఇండియాలో తయారవ్వడం లేదు. గోల్డ్ బయట కంట్రీ నుంచి వస్తున్నది. ఇంపోర్ట్‌లో ఎవడో బేక్ చేశారు. మీరు డాలర్ ఇస్తే గోల్డ్ ఇవ్వాలి. నేను ఇప్పుడు దుబాయ్‌కి వెళ్తాను అనుకోండి. ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను. దుబాయ్ నుంచే వస్తున్నాను. సూక్‌కు వెళ్ళామంటే అలాగని ఉంచుకో. అలాగని ఇస్తారు ఇప్పుడు. అంటే డబ్బులు ఈ చేతిలో ఇస్తాంటే ఆ చేతిలో ఇది గోల్డ్ గోల్డ్. ఇస్తారు. నా దగ్గర ఉన్న కాసు ఉంది దిర్హంలోని. ఇక్కడలాగా రూల్స్ భయం ఏయట్లేదు. ఇన్‌కమ్ టాక్స్ వచ్చి అడుగుతారు అదంటే భయమే లేదు. నేను బ్యాంక్‌కి వెళ్తున్నా. దిర్హం తీసుకున్నాం. రైటా? 1 కేజీ కావాల్సిన దిర్హమ్స్ తీసుకున్నాం. బ్యాంక్‌కి వెళ్ళవలసిన లేదు. ఒక చలాను విధానం అదేంటి లేదు. దిరామ్స్ ఇచ్చేసి గోల్డ్ తీసుకొని మా వచ్చేయొచ్చు. దగ్గర గోల్డ్ ఉంది. నీ దగ్గర గోల్డ్ ఉంది. నా దగ్గర దిర్హం ఉంది. నీకు దిర్హం ఇస్తే నేను గోల్డ్ తీసుకుంటా. అంతే. ఏ పిఎజీ కాదు. ఓకే సార్ ఫైన్. సో అప్పుడు ఇక్కడ షార్టేజ్ ఉందంటే ఏంటి అర్థం? ఎందుకంటే గోల్డ్ లోన్ రాకుండా కొంతమంది అడ్డుతున్నారని అర్థం. సార్ ఇది లెక్క ఆర్టిఫిషియల్ షార్టేజ్ సార్. కొంతమంది ఆపుతున్నారు కదా! ఓకే. గోల్డ్ ఇంపోర్ట్‌ని కంట్రోల్ చేస్తామని అనుకుంటున్నారు. ఎవరు గోల్డ్ ఇంపోర్ట్‌ని కంట్రోల్ చేస్తారు? ఎవరికి పవర్స్ ఉన్నాయి? మక్కల్ పేజ్‌లోని మీరు డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్. సరే ఓకే. ఇప్పటికేమో ఇండైరెక్ట్, అన్‌సెడ్ ఎంబార్గో చేసినారు గవర్నమెంట్. అన్‌సెడ్ ఓకే. అధికారపూర్వంగా లేకుండా గోల్డ్ రాకుండా అని నిలిపి ఉంచుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంచామంటే గోల్డ్ ఏమో గంటలు చేరువ అవ్వదు. ఇది గోల్డ్‌ని ఇంకా పెద్ద చేస్తా. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్‌లో ఏసేశారు. ఇంకా క్యూను వాసనలోనే. ఇది మీకు మీ వీడియో తీసుకొని పంపించాను కదా సార్. అంత కారం ఆదున్నా సార్. ఇవరకు ఇచ్చామంటే రేపు ₹200 ఎక్స్ట్రా అంటే ఎవరు తీసుకోరు. ఇవాళ గోల్డ్ రేట్ ఏమో 11,425 ఉన్నదేమో. యాక్చువల్లీ 11,625. అలాగుందండి మార్కెట్‌లో ఉంది చూస్తే మీరు అర్థం మీరు చేసుకోవాలా? అర్థం చేసుకోవాల్సింది. మీరు చూపించిన న్యూస్ నిజంగానే ఉంటేని, నాకు వచ్చిన న్యూస్ కూడా నిజంగానే ఉంటేని, ఇవాళ అదే రేటు. ఇది పబ్లిష్ న్యూస్ సార్. ఇది పబ్లిష్ న్యూస్ 11,625 సో అవుతుంది రేటు. ఇదంటే యాక్చువల్ మార్కెట్ రేట్ అవుతున్నది. సో యాక్చువల్ మార్కెట్ రేట్ ప్రైస్ అన్నది జవేరీ బజార్‌లో ఫిక్స్ అవుతుంది. జవేరీ బజార్‌లో ఫోన్ చేసి ఈ రేట్ అడిగి గోల్డ్ లేదని చెప్తారని రేట్ చేస్తావు. ఇదంతా జిల్లోళ్ళంతా ఏంటి అడ్జస్ట్ చేస్తున్నారంటే వాళ్ళంతా డబ్బు తీసుకుంటారు. మేకింగ్ చార్జ్ పెంచేస్తారు. మీరు ₹200 ఒక గ్రామ్‌కి కాలిక్యులేట్ చేసామంటే మేకింగ్ చార్జ్‌లో ఎక్కువ చేసి తీసుకుంటారు. చూసినోళ్ళకి చాలా మంచిగా ఉండాలి. గోల్డ్ షాప్‌కెళ్ళి 1 గ్రామ్, 2 గ్రామ్ కొన్నారంటే ఇవాళ ఉన్న ₹11,425 ప్లస్ 2% స్టాంపింగ్ చార్జ్, 3% జీఎస్టీ అని తీసుకోవచ్చు. అలా కానీ వేరేదో పేరు చెప్పి ఇంకో ₹200 రాస్తది. ఓకే. ఇది అవుతుంది నార్మల్. ఇదే మన దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉన్నది. గోల్డ్ రేట్ ఎక్కువగా ప్రశాంతం వెళ్ళి ఒకళ్ళు 1/2 కిలో, 1 కిలో తీసుకుంటాం. అలాగని వెళ్ళామంటే అలాగని చూసాంటే మీరు చెప్పిన 1,00,000, 2,00,000 ప్రీమియం ఇవ్వాలి. మీరు అప్పీల్ ఛానల్‌లో కట్టడం అవ్వదు. అఫీషియల్ ఛానల్ 2 గోల్డ్ కట్టి 2 వీక్‌లు కూర్చొని ఉండాలి. ఓకే. దేవుడు అని ఆలోచించుకొని ఉండవలసిందే. దేవుడా పాడాడు కదా! మీరు కూడా దేవుడా అని మనం చూసుకొని ఉండవలసిందే. ఓకే సార్. సార్ మీరు 1 కిలో కొనాలంటే అంటే ఇప్పుడు జరగదని అర్థం. మీకు ఒకటి చెప్తాను. సినిమాలో టికెట్లు అయిపోయిందంటే ఆ కాలంలో మీరు కొన్నారు లేదని నేను చాలా ఎక్కువ కొన్నాను. లాకుల దగ్గర కొన్నావా? లేదు తెలీదు. உங்களுக்கு అనుభవమే లేదు. ఓకే. నేను బ్లాక్‌లో టికెట్ తీసుకోవాలంటే స్పెషలిస్ట్. అంటే కరెక్ట్ టికెట్ థియేటర్‌లో ఎక్కడ దొరుకుతుందో తెలియదు నాకు తెలుసు. ఇలాగ ఇప్పుడున్న అవకాశం లేదు కదా! ఇప్పుడు మేనేజరే రండి సార్, థియేటర్ ఖాళీగా ఉంది సార్. ఎవరైనా రారు సార్. అలాగని నగరంలో ఉన్నారు. పెద్ద స్టార్స్ అందరూ ఆడారంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకే సీట్ వేసి కూర్చొని సార్ పెడుతున్నారు. రైట్ సార్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అడుగుతాను సార్. అదంటే ఒక షార్టేజ్ ఉందంటే ఒక సామానికి డబుల్ రేట్ పెరుగుతాయి. ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో గోల్డ్ షార్టేజ్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ ప్రైస్‌లో గోల్డ్ కొంటామా కొందా? అది నీ ఇష్టం. మీరే నాకెందుకు మీరు చెప్పిన అడుగుతారు? నుంచి మేము కొరోనా నుంచి కొంటూనే ఉన్నాం కదా సార్.
మేమే చదివి వినిపించాను కదా సార్. ఆ మనిషి ఏమో అరిశారు కొనండి, కొనండి అని. ఈ వార్త మెల్లిగా చెప్పారనుకోండి. ఇప్పుడు ట్రంప్ ఉన్నందుకు భయం ఎందుకు? అంటే అర్థం అయిపోయినట్టున్నది మెల్లిగా చెప్పారు. ట్రంప్ ఉంటారంటే మనకు భయమేటి? పెద్దయ్య ఉంటారంటే భయమేటి? ఓకే. సార్ అక్కడ ఉన్న చిన్న చిన్న వాలటైల్ ఉంటుంది. అదెప్పుడు ఉంటుంది? 300 పడిపోయిందని నా దగ్గరికొచ్చి ఏడకూడదు. నేను ఇదవుతుంది సార్. నిన్న జరిగింది సార్. ట్రంప్ ఉంటే భయమేటి? పెద్దయ్య ఉంటే భయమేంటి? ఓకే. రైట్ సార్. సార్ ఇలాగున్నది చాలా క్వెషన్స్ సిల్వర్ కూడా ఉన్నది. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. వీడియో నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి. నోటిఫికేషన్ బటన్ కొట్టండి. మీ మీరు చూడండి. వీడియో మీరు చూడండి. అండ్ అయిందంటే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థాంక్ యూ. నమస్కారం.